వెల్కమ్ టు ఆంధ్ర షీమ్యాన్. ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్ చూసారా ఎంత పెద్దది ఉందో? పెద్ద ట్యాంకర్ ఇది. 1 2 3 4 ట్యాంకులు ఉన్నాయి పెద్దవి. పైన చూసారా రౌండ్గా బౌల్స్ లాగా ఉన్నాయి కదా, దాన్నే ఎల్పిజి గ్యాస్ ట్యాంకర్ అనే ఐడెంటిఫికేషను. డిశ్చార్జ్ అవుతుంది ఇక్కడ ఈ పోర్ట్లో. మరి డిశ్చార్జ్ అవుతుందో లోడింగ్ అవుతుందో తెలియదు నాకు కూడా కరెక్ట్గా. ఇది నైట్ వ్యూ. ఇప్పుడు డే టైమ్ వ్యూ చూస్తున్నారు కదా. ట్యాంకర్ అన్లోడ్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇలా పైన కొండల్లా ఉంటే దాన్ని గ్యాస్ ట్యాంకర్ అని చెప్పేసి మనం గుర్తించవచ్చు. అలాగే పైప్ లైన్స్ ఉంటే, ఒక షిప్ డెక్ పైన పైప్ లైన్స్ ఉంటే దాన్ని ఆయిల్ ట్యాంకర్ అని గుర్తించవచ్చు. అలాగే హెచ్ కవర్లు ఉంటే దాన్ని బల్క్ ఏరియర్ అని అంటారు. ఇంకా కంటైనర్స్ ఉంటే దాన్ని కంటైనర్ షిప్ అని అంటారు. ఇలా ప్రతిదాన్ని మనం చూసిన వెంటనే ఆ షిప్ ఏంటి అనేది మనం చెప్పొచ్చు. సరేనా? ఇప్పుడు ఇందులో వచ్చే మెటీరియల్ ఏదైతే గ్యాస్ ఉంటుందో ఆ గ్యాస్ ఇప్పుడు ఎన్ని ట్యాంకులు ఉన్నాయో చూసారు కదా. ఈ 4 ట్యాంకుల లోడ్ అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, 3 ట్యాంకులు. ఈ 3 ట్యాంకుల్లో లోడ్ అవుతుంది. అది డిపెండ్ అయిపోయిన అన్నమాట. ఒక ట్యాంకులో ఫుల్ ఉన్నా ఇంకా 2 ట్యాంకుల్లో లోడ్ అవుతుంది. ఇందులో లోడ్ అయిన తర్వాత గ్యాస్ అనేది మరి మీకు తెలిసిందే, అక్కడ నుంచి ఫ్యాక్టరీకి పైప్ లైన్ ద్వారా సరఫరా అవుతుంది. ఇక్కడ నుంచి కూడాను పైప్ లైన్, సముద్రంలో నుంచి పైప్ లైన్ ద్వారా ఒడ్డుకి అనేది వెళ్ళి అక్కడ ఫ్యాక్టరీకి సప్లై అయ్యి, అక్కడ నుంచి గ్యాస్ సిలిండర్ల ద్వారా లోడ్ అయ్యి అక్కడ నుంచి మన ఇంటికి అనేది గ్యాస్ అనేది సప్లై అవుతుంది. రిఫండ్ అయ్యి మనకి సప్లై అవుతుంది. సరేనా? అలాగే చూస్తున్నారు కదా, మీకు ఎప్పుడు చెప్పేదేని, ఇది పోర్ట్కి సిటీకి కొంచెం దూరంలోనే ఉంటుంది. చూసారు కదా, చుట్టుపక్కల ఏం లేదు. మరి చుట్టుపక్కలంతా ఓపెన్ సీ. చూసారా, ఇప్పుడు ఇంకో షిప్ వచ్చింది ఇక్కడికి అన్లోడ్ చేయడానికో లోడింగ్ చేయడానికో మరి తెలియదు. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది షిప్. పైన టాప్ అనేది ఇప్పుడు పైప్ లైన్స్ ఉన్నాయి కదా, పైప్ లైన్స్ కనిపిస్తున్నాయి, కాకపోతే ఇది వేరే టైప్లో ఉంది, మొత్తం క్లోజ్ చేసి. అలాగే ఇక్కడ ట్యాంకర్లు అని చెప్పాను కదా, మొత్తం 4 ఉన్నాయి ట్యాంకర్లు. అలాగే ఈ ట్యాంకర్లు నైట్ వ్యూ చూడండి. అలాగే ఈ ట్యాంకర్ పైన ఇక్కడ చూసుకుంటే 5 స్టేషన్స్ ఉన్నాయన్నమాట. ప్రతి ట్యాంక్ పైన ఉన్నాయి 5 స్టేషన్స్, ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఎమర్జెన్సీ ఫైర్ అయినా ఫైర్ కంట్రోల్ చేయడానికి అని చెప్పేసి ఫైర్ ఎస్టింగ్విషర్స్ ఉన్నాయి. చూసారు కదా పైన టాప్ ఎలా ఉందో, గోడ కట్టినట్టు ఉంది మొత్తం క్లోజ్ చేసి. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ట్యాంకర్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.